ఈ 20 ఇయర్స్ జర్నీ కావచ్చు, లేకపోతే ఒక 100 సినిమాలు కంప్లీట్ చేసుకుంది కావచ్చు, ఎక్కడ కూడా మీకు బ్రేక్ అనేది తగల, ఎందుకో మరి అది. కరెక్ట్ అండి. అంటే ఒకటండి, కొంతమందికి పట్టిందల్లా బంగారం అంటారు చూసి, ఏ చేసినా కలిసి వస్తుంది. అంటే మీరు ప్రయత్న లోపమా ఉందా అని కూడా క్వశ్చన్ అయ్యవచ్చు నన్ను. అంటే నువ్వు ప్రయత్నించడంలో లోపం ఉందా అంటే, ఫ్రాంక్గా చెప్పాలి అంటే నా ప్రయత్న లోపం లేదండి. నేను బాగా ప్రయత్నించా, డోర్ టు డోర్ తిరిగా, చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళా, వెయిట్ చేసా, ఫోటోలు ఇచ్చా, అన్నీ చేశా. ఓకే, స్టార్టింగ్లో మంచి వేషాలే వచ్చినాయి. ఆది, ఇప్పటికీ గుర్తుపడతారు ఆది సినిమాని. ఆది, సింహాద్రి, గోదావరి, రకరకాల సినిమాలు. రాను రాను ఎలా అయిపోయిందంటే అండి, హీరోయిన్ బాంబే కావాలి, విలన్ బాంబే వాళ్ళు కావాలి, వాళ్ళ పక్కన ఉన్న అన్నదమ్ములు వాళ్ళే కావాలి, హీరోయిన్స్కి ఫాదరు మదరు పరరాష్ట్రం వాళ్ళు కావాలి, ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్కి పరరాష్ట్రం వాళ్ళే కావాలి. మనకు కనిపించట్లా. మరి ఎందుకు ఇది దూరపు కొండలు నలుపు అనే సామెత ఉంది అదే, లేదంటే మనం పనికిరావనేది లేదు. మన నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో మహా అద్భుతమైన టెక్నీషియన్స్ నటులు ఉన్నారు ఇక్కడ, కానీ ఉపయోగించుకోవట్లా. రాను రాను ఏమైపోయింది, ప్రతి క్యారెక్టర్కి బాంబే ముంబై నుంచి తెప్పించేసుకునేసరికి ఇక్కడ అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి, ఇప్పుడు స్టార్టింగ్లో ఇనిషియల్గా నేను కెరియర్ స్టార్టింగ్ చేసిన రోజులో చిన్న వేషం ఇచ్చినా నేను ఎవరో తెలియదు కాబట్టి, రాజేంద్ర ఎవరో తెలియదు కాబట్టి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కాబట్టి చిన్న వేషం అయినా చేసుకుంటూ వచ్చాం. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ వేషాలు మనం చేయలేము. అదేలేండి, ఆ వేషాలు మనం చెయ్యలేము. ఆ వేషాలు మనకి ఇవ్వరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సీనియర్ ఆర్టిస్టు మంచి వేషాలు వేసాడు, చిన్న వేషం వద్దులే అని మనము చేయము, వాళ్ళు అవాయిడ్ చేస్తారు. రైట్. ఇకపోతే పెద్ద వేషం ఇచ్చే మనసు లేదు. పెద్ద వేషంకి వచ్చేసరికి బయట ఎవరు ఉన్నారు, చిన్న వేషానికి వీడు పనికిరాడు, అదేలేండి, వద్దులే బాగుండదు ఏవో అని అనుకుంటారని. పెద్ద వేషం ఇస్తానికి బయట ఎవరు ఉన్నారో చూసుకుంటుంటారు. ఆ విధంగా ఇటు ఈ వేషాలు లేక అటు ఆ వేషాలు లేక మధ్యలో కొంతకాలం గ్యాప్ రావడం, ఒక నెల బిజీగా ఉండి ఒక నెలకు అలా కష్టమైపోయి, ఫీడింగ్ కష్టమైపోయి ఇవన్నీ ఆలోచించి టీవీ ఇండస్ట్రీకి చేయడం మొదలయ్యాను. ఇకపోతే మీరు ఎందుకు సక్సెస్ రాలేదంటున్నారు, దాన్ని కరెక్ట్గా నేను ఆన్సర్ ఇవ్వలేదు. ఇదే అండి ఒక కారణం, ఇదై ఉండొచ్చు. ఏది, లోకల్ వాళ్ళు మేము కనిపించట్లేదు, పరరాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారు, అంటే మాకు వేషాలు కరువు అయిపోయి ఒకటి కారణం అయితే, రెండోది రాత కూడా ఉండాలి. నాకు లేకపోయి ఉండొచ్చు, నాకు తలరాత లేకపోయి ఉండొచ్చు. ఇక నేను బిహేవియర్ విషయంలో నేను అందరితో బాగానే ఉంటా, నా పని ఏదో నేను చేసుకెళ్ళిపోతే కానీ కాంట్రవర్సీలకు వెళ్ళడం, గొడవలు పట్టలేదు. ఈ రెండు టాలెంట్ విషయం నేను చాలామంది దగ్గర ప్రూవ్ చేసుకున్నా. నెక్స్ట్ స్టార్టింగ్లోనే, నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు నేను చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది, కానీ డబ్బా కొట్టుకునేట్టు ఉంటుంది. కానీ సత్యం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే నేను చాలామంది డైరెక్టర్లు కొన్ని షార్ట్లో క్లాప్స్ కొట్టించుకున్నా. ఓకే. ఇకపోతే మరి ఎందుకు సక్సెస్ రాలేదు అంటే రెండు కారణాలే ఉండొచ్చు. ఒకటి అదే ఉండొచ్చు, నేను ముందు చెప్పింది. రెండోది నాకు అదృష్టం కలిసి రాకపోయి ఉండొచ్చు. ఎప్పుడు వస్తుందో చూద్దాం. సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందండి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెడుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఓవర్ నైట్ మారిపోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసుకుంటూ కాస్టింగ్ సెలెక్షన్స్లో ఈ ఒక విలన్ క్యారెక్టర్, ఒక మెయిన్ లీడ్ క్యారెక్టరు, ఈ ఎవరో ఉన్న వాళ్ళు బిజీగా ఉన్నారు, ఈ క్యారెక్టర్కి రాజేంద్ర అయితే సరిపోతాడే, వాడిని ట్రై చేయండి ఒక్కసారి అని ఆ చిన్న ఆలోచన ఆ డైరెక్టర్లో మెదిలింది అనుకోండి, తెల్లారి మార్నింగ్ కాలం మారిపోద్ది నా లైఫ్. అవును, ఎగ్జాక్ట్లీ, చెప్పలేము. అవును, ఆశ మమ్మల్ని బతికిస్తుంది. 20 ఏళ్ళు బండి లాగించిందంటే అట్లీస్ట్ ఈ సంవత్సరం అన్న వస్తుంది, ఈ సంవత్సరం అన్న అనుకుని 20 ఏళ్ళు లాగేసాం. ఓకే. ఇప్పుడు ఆ మనిషి ఆశాజీవి అండి. అవును, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, చూద్దాం. ఆ కళామతల్నే నమ్ముకున్నానండి నేను. నాకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేవు, ఆస్తులు లేవు, ఉన్న ఓపెన్గా చెప్తున్నా. రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్టు నేను ఇక్కడ కష్టపడి రంగు వేసుకుని యాక్ట్ చేసి డబ్బులు వస్తేనే నేను నా ఫ్యామిలీని పోషించుకునే స్థితిలో ఉన్నా. కాబట్టి చూద్దాం. హీరోలు ఉన్నారు కదా, ఇంతమంది హీరోల్లో మీకు కనెక్ట్ అయ్యి హీరోకి మీకు మధ్య మధురమైన సంఘటన ఏదైనా ఉందా? ఆది చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ బాబుతో చాలా సరదాగా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చిన్నవాడు, నూనె మీసాలు, చాలా సరదాగా, అసలు హీరో అనేది లేకోకుండా మేము దాంట్లో నలుగురు జైలుకి వెళ్ళటం రావటం, మాతోనే కూర్చొని తినేవాడు, మాతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
చాలా బాగా అతనికి సఫారీ ఉండేది వైట్ సిల్వర్, ఆ సఫారీలో తిరిగేవాళ్ళం మేము. చాలా సరదాగా, చాలా అతను ఆదిలో చేస్తున్నప్పుడు ఎన్టీఆర్తో మంచి అనుభవం. చాలా సరదాగా ఉండేవాడు కలిసిపోయి. అట్లాగే ఎప్పటికప్పుడు అంటే అంత ఇక తర్వాత ఇక లేదు. అలాగే ఎవడైతే నాకేంటి చేశాను రాజశేఖర్ గారి సినిమా, దాంట్లో మంచి వేషం అది. రాజశేఖర్కి బావ క్యారెక్టరు, రఘువర్ణకేమో అల్లుడు క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్, మంచి కలెక్టరు, యాంటీ క్యారెక్టర్. అతనితో కూడా మేము సరదాగా ఉన్నాం. ఇప్పటికీ రాజశేఖర్ గారు కనిపించిన చాలా ఆప్యాయతంగా పలకరిస్తుంటారు. కానీ అంతేగాని ప్రతి హీరోతో కూర్చుని ఆ సినిమా తర్వాత సినిమా లేనప్పుడు ట్రావెల్ అవ్వడం అవి లేవండి. పోతే రూమర్ చెప్పండి, ఏ రూమర్ మిమ్మల్ని వెంటాడింది ఇన్ని 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 సంవత్సరాల కెరీర్ మొత్తం మీద చూసుకుంటే? రూమర్ ఏం లేదండి, నేనేమో కాంట్రవర్సీలకి వెళ్ళను. ఇంకోటి నా మీద రూమర్ ఏమీ లేదండి నాకు తెలిసి. ఏమన్నా ఛానల్లో పెడితే మీరే పెట్టలేదు రూమర్. మీరే క్రియేట్ చేయాలి. ఆ ఇండస్ట్రీ వాళ్ళు క్రియేట్ చేస్తారు, అంటే అక్కడి నుంచే మాకు వస్తాయి, మేము కొత్తగా ఏం చెయ్యం. ఏం లేదండి, ఛానల్లో ఏదో ఒకటి వెళ్ళిపోవచ్చు, ఏముంది. ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ని ఎవరన్నా నా తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ని మీరు పిలవచ్చు, నా కో ఆర్టిస్ట్ని. వాడిని చెప్పి మెల్లిగా వాడిని కెలికి నేను రాజేంద్ర సంగతి ఏంటి అని మెల్లిగా ఆడి రాగవచ్చు. అప్పుడు వస్తాయి. వాడేదో ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంత చూపిస్తారు, మీరు తీసి భూతత్వం దాని పెడతారు, భూతత్వం పెడతారు, ఎంత కనపడుతుంది. అది టెలికా, అది పెద్ద రూమర్. అలాగనే రూమర్ క్రియేట్ చేయండి, కనీసం నాకు అలాగనే పబ్లిసిటీ పాపులారిటీ వస్తాము. నేను అందుకని అడుగుతాను, అంటే నా నోటీస్కి రాలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, లేకపోతే అడిగి లైన్ కూడా చెప్పేసే కదా, నా కో ఆర్టిస్ట్ని ఎవరైనా పిలిపించండి సార్, వాడిని ఏదో కెలకండి, వాడు డెఫినెట్గా అంటాడు, వాడు ఇంతే అంటాడు, మీరు తీసుకొచ్చి భూతద్దం పెట్టండి, ఇంత కనపడుతుంది, రాజేందర్ ఎట్లా అంటా అని పెట్టండి, నాకు ఏదో ప్లస్ అవుతుంది, ప్లీజ్ ఆ పని చేయండి. తప్పకుండా రాలేదు, అందుకనే నేను మీకు అదైతే రాలేదు, స్క్రిప్ట్ ఇచ్చేసే కదా. ఓకే, అయితే మీ దాకా అయితే రాలేదు, నా దగ్గర రాలేదు.